రాష్ట్రంలో కరువులు కాటకాలు అమలు రాష్ట్రంలో కరువులు కాటకాలు అలుముకుంటున్నటువంటి రోజులు వస్తున్నాయనేటువంటి అంశం ఇగో మనం ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. ఎప్పుడన్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పాలనలో బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కి ధర్నాలు చేసినటువంటి దాఖలాలు మనకి ఎప్పుడైనా కనిపించినాయా? ఈ మిషన్ భగీరథ వచ్చినప్పటి నుండి ఎప్పుడైనా మీకు కనిపించినాయా? ఇంటింటికి నీళ్ళు అందించినామనేటువంటి మాటలు వాస్తవాలు నిజాలు అవన్నీ మనకు తెలుసు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత ఇగో ఏకంగా నీటి కోసం బార్లో ప్లాస్టిక్ బిందెలతో పడిగాపులు. ఎప్పుడో పోయినటువంటి గతంలో జరిగినటువంటి కాలం మళ్ళా ముందుకు రాబోతుంది. మెల్లమెల్లగా ఇది తెలంగాణ రాష్ట్రం అంతా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఇది చూడండి. ఇక తుంగభద్ర నది ఒడ్డునే ఉన్నటువంటి రాజాపురం, నది ఒడ్డునే ఉంది రాజాపురం అనేటువంటి గ్రామం. కానీ వీళ్ళు బిందెలు పట్టుకొని ట్యాంకర్ దగ్గరికి పోయి ఇగో నీళ్లు పట్టుకునేటువంటి పరిస్థితి నెలకొన్నది. అంటే మనకు కూడా ఇట్లాంటి రోజులు వస్తాయేమోనని మీరు కూడా భయంలో ఉండండి. ఇలా రేవంత్ రెడ్డిని గెలిపించిన పాపానికి ఇగో ఈ రకంగా ఉన్నది చూడండి. ఇక గద్వాల జిల్లా ఐజా మండలంలోని ఈ పల్లె తాగునీటి కోసం తనలాడుతున్నది. ఇక కేసీఆర్ హయాంలో మిషన్ భగీరథ కింద ఇంటింటికి నీళ్ళు ఇవ్వగా 10 ఏళ్లుగా ప్లాస్టిక్ బిందెలు ఆ ఊరిలో కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ ఇక పాత రోజులు మొదలయ్యాయి. ఇక దీంతో సమీప గ్రామాల నుంచి 4 ట్యాంకర్లు వస్తేనే ఊరంతా గొంతు తడుపుకోవాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక నీటి ఎద్దడి కారణంగా ఇక బంధువులను ఇండ్లకు పిలవడం మానేసిన రాజాపురంలో ట్యాంకరు వచ్చిందంటే ఇలా బిందెలతో బారులు తీరుతున్నారు. ఇగో ఈ రకంగా కేసీఆర్ పాలనలో అసలు బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి లేదయ్యా. ప్రజలారా మీరు గమనించురు. ఇగో మొత్తానికి మళ్ళీ బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఖమ్మం జిల్లాలో నెలకొన్నటువంటి ఈ దారుణమైన పరిస్థితి. ఓట్లేసి గెలిపించినాం కదా రేవంత్ రెడ్డిని, ముఖ్యంగా ఓట్లేసి గెలిపించుకున్నాం, బతుకులు మారతాయి అనుకొని చాలామంది గెలిపించినటువంటి అంశాలే ఇవాళ మళ్ళా వెనకటి రోజులు బిందెలు రోడ్లెక్కేటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక తాగునీటి కోసం ఖమ్మం జిల్లా వేంసూర్లో మహిళలు రోడ్డు ఎక్కినటువంటి వైనం. ఇగో ఎఫ్ఎస్డబ్ల్యూ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసనకు దిగినటువంటి విషయం. తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏకంగా నిరసనకే దిగిండ్రు నీళ్లు లేక. ఇట్లాంటి పరిస్థితి.